పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో మునిగిపోయాయి. పొత్తుల లెక్కలు తేల్చుకుని అభ్యర్థులను ప్రకటించడంలో ఎన్డీఏ కంటే యూపీఏ దూకుడును ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ కన్నా ముందే సీట్ల కేటాయింపుపై తమ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది కాంగ్రెస్. ద్రవిడ రాజకీయాలకు కేంద్రమైన తమిళనాడులో భారీ విపక్ష కూటమి రెడీ అయ్యింది. ఎప్పటిలానే డీఎంకే, కాంగ్రెస్లు మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని లోక్సభ బరికి సిద్ధమయ్యాయి. ఏపీ విభజనతో దక్షిణాదిన అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. పుదుచ్చేరితో కలుపుకొని 40 లోక్సభ స్థానాలకు ఆ రాష్ట్ర పార్టీలు అభ్యర్థులను నిలబెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్లు ప్రతిసారి డీఎంకే, అన్నా డీఎంకేలో ఏదో ఓ పార్టీ చెంతన చేరి అతి కొద్ది స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటాయి. అయితే ఈసారి అనూహ్యంగా డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 10 సీట్లు సాధించింది. తమిళనాట కాంగ్రెస్ ప్రభావంతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువే. జాతీయ రాజకీయాల కోణంలో కాంగ్రెస్ మంచి సీట్లు సాధించినట్లే. తమిళనాట ఏర్పడిన విపక్ష మహాకూటమి. ఇరవై సీట్లకే సర్దుకున్న డీఎంకే. కూటమిలో 10 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న కూటములపై తమిళనాడులో నెల రోజులుగా సాగిన ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లేది తేలిపోయింది. పుదుచ్చేరి సహా మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. డీఎంకే 2020 పొలిటికల్ గేమ్ ఆడేందుకు సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా మిత్రపక్షాలకు సగం సీట్లు కేటాయించేసింది. పుదుచ్చేరి సహా మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా డీఎంకే 20 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగబోతోంది. డీఎంకే నేతృత్వంలోని ప్రజా కూటమిలో కాంగ్రెస్ 10, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, ఐజేకే, ఎండీఎంకే, కేఎండీకే, ఐయుఎంఎల్ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. డీఎంకే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇక ముగిసినట్లే. తమ కూటమిలో మిత్రపక్షాలకు నియోజకవర్గాల కేటాయింపు పూర్తయిందని, ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేస్తాయన్న విషయమై జరగాల్సిన చర్చలే మిగిలాయని స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకే సగం సీట్లు మిత్రపక్షాలకే కేటాయించటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎన్నికల్లో విజయం స్టాలిన్ కి అత్యవసరం కావడంతో ఎలాగైనా గెలుపు తలుపు తట్టాలన్న ధ్యేయంతోనే మిత్రపక్షాల విషయంలో మెతక వైఖరిని ప్రదర్శించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు డీఎంకే కూటమిని ఎదుర్కోవడానికి అధికార అన్నా డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి సిద్ధమైంది. ఇందులో అన్నా డీఎంకేతో పాటు బీజేపీ, పీఎంకే, పుదియా తమిళగం, ఎన్ఆర్ కాంగ్రెస్, ఎంజేకే పార్టీలు ఉన్నాయి. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో చర్చలు ముగిశాయని, సీట్ల విషయంలో ఒప్పందం చివరి దశలో ఉన్నాయని అన్నా డీఎంకే నేతలు అంటున్నారు. అదే సమయంలో డీఎండీకే నుంచి కూడా ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడుతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కూటమిలో నియోజకవర్గాల వారీగా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారో తేలాల్సి ఉంది. ఈ రెండు కూటముల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా అదే సమయంలో రేసులో తాము కూడా ఉన్నామంటూ ఏఎంఎంకే, ఎంఎన్ఎం వంటి పార్టీలు ప్రకటిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికార అన్నా డీఎంకేతో జతకట్టడానికి ఏ పార్టీలు ముందుకు రావనుకుంటున్న సమయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. చివరకు మంచి ఓటు బ్యాంకు ఉన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంతో డీఎంకే అప్రమత్తమైంది. ప్రత్యర్థి కూటమి విధానాలను నిశితంగా పరిశీలించి చివరకు కూటమి పార్టీలు పోటీ చేసే సీట్లపై డీఎంకే స్పష్టత ఇచ్చింది. ఆ పార్టీలు అడిగినన్ని సీట్లు కేటాయించి మిత్రులందరినీ సంతృప్తిపరిచింది. తొలుత కాంగ్రెస్ కు 10 స్థానాలు కేటాయించి డీఎంకే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారంలో లేని పార్టీకి 10 సీట్లు ఏంటి అన్న విమర్శలను మూటగట్టుకుంది. తర్వాత డీఎండీకే,
టీఎంసీ వంటి పార్టీలు వస్తాయని వేచి చూసి చివరకు మిత్రపక్షాలపైనే నమ్మకముంచి వారు అడిగినన్ని సీట్లు కట్టబెట్టింది. అయితే జాతీయ పార్టీలు మినహా మిగిలిన పార్టీలు తమ ఉదయ సూర్యుడి గుర్తుపైనే పోటీ చేయాలని మెలికపెట్టినట్లు సమాచారం. ఈ విషయంపై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయని, సమయం వచ్చినప్పుడు సొంత గుర్తుపైన పోటీ చేయాలా లేక డీఎంకే గుర్తుపై పోటీ చేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని వీసీకే, ఐజేకే తదితర పార్టీల నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి ద్రవిడ నేలపై రాజకీయం జోరందుకుంది. దాదాపుగా రెండు పక్షాల్లోనూ పొత్తులు కొలిక్కి రావడంతో ఇక ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నాయి. ఈ మొత్తం పొత్తుల వ్యవహారంలో కాంగ్రెస్ భారీగా లబ్ధి పొందినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ తో వ్యవహరించిన తీరుతో పోలిస్తే డీఎంకే కాంగ్రెస్ కు చాలా గౌరవం ఇచ్చినట్లే అంటారు. మరి ఈ పొత్తు తమిళనాట ఎన్ని సీట్లను కొల్లగొడుతుందో చూడాలి.